హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బజ్. సో ఫైనల్ గా పేటా టాస్క్ దాటుకొని కొంతమంది కంటెండర్స్ గా కెప్టెన్సీ టాస్క్ అయితే వచ్చారు. అయితే నాకు తెలిసి సంజన టీం నుంచి నిఖిల్ మాత్రమే వచ్చాడు. ఇక మాధురి గారు అయితే డబ్బులన్నీ మిగిలిన టీం వాళ్ళకి ఇచ్చేసి తనకు వెనకబడిపోయినట్టుంది. అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ నిఖిల్, అలాగే తనుజ, దివ్య, కళ్యాణ్, రీతు అండ్ ఇమాన్యుయల్ వీళ్ళైతే కంటెండర్స్ గా ఉన్నారు. ఇక ఈ కంటెండర్స్ అందరికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు అనమాట. ఈ టాస్క్ మాత్రం చాలా క్రిటికల్ గా, లాజికల్ గా, చాలా స్ట్రిక్ట్ గా అనిపించింది నాకు. ఎందుకంటే చెప్తాం, ఒక సర్కిల్ ఉంది, అందులో క్యాప్ ఉంది. ఆ క్యాప్ ఎవరైతే పట్టుకెళ్ళి బయట ఇస్తారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని బయటకు తీస్తారన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని బయటకు తీసేస్తారు. అయితే ఇక్కడ లాజికల్లీ క్రిటికల్ గా ఏముందంటే, ఫస్ట్ టైం నేను పట్టుకెళ్ళి ఇచ్చాను అనుకుందాం, నేను స్ట్రాంగ్ గా ఎవరైనా అనుకుంటే సెకండ్ టైం నాకన్నా ముందు వెళ్ళి వాళ్ళు నన్ను తీసేయచ్చు. లేదా నేను ఒక 5 సార్లు వరుసగా నేనే తీసాను, లేదంటే ఎక్కువసార్లు నేను తీస్తున్నాను, నేను 5 సార్లు కష్టపడి ఆడినా సరే 6ఓసారి నేను ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకు ఈ టాస్క్ ఎంత కొంచెం క్రిటికల్ గా ఉంది. ఇలాంటి టాస్క్ లో కూడా గెలిచాడు ఇమ్మాన్యుయల్. మరి ఎలా గెలిచాడంటే ఎపిసోడే చూడాలి. ఇక ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ చాలా ఇబ్బంది పడ్డాడు అనిపించింది. ఎందుకంటే ప్రోమోటు రిలీజ్ అయిన దీనికి సంబంధించి తను చాలా కోపడిపోతున్నాడు, అరిచేస్తున్నాడు, చాలా అసంతృప్తిగా ఉన్నాడు అనమాట. మరి ఇమ్మాన్యుయల్ ఎందుకు ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు అనేది అయితే ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. కానీ ఇమ్మాన్యుయల్ విషయంలోకి వెళ్తే నిజంగా ఎంటర్టైనింగ్ గా ఉంటాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. కానీ నిజంగా ఇమ్మాన్యుయల్ విషయంలోనే క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి కూడా తను గేమ్స్ ఆడతాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, పాటలు పాడుతాడు, ఎంజాయ్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఆల్ ఇన్ వన్ లాగా అన్నిట్లోనే ఉంటాడు, అన్ని చేస్తాడు. కానీ ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. అండ్ కొంతమంది ఆడియన్స్ అయితే మనోడు కన్నింగ్ అని ఎందుకు అంటున్నారు మరి చూడాలి. అలాగే ఇమ్మాన్యుయల్ అనే పర్సన్ నిజంగా రిలేషన్ లో తను కూడా ముడిపడిపోయి చాలా ఇబ్బంది పడ్డా అంటే క్వశ్చన్ మార్కే పెట్టుకోవాలి. ఎందుకంటే తనుజతో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది, కానీ అప్పుడప్పుడు బయటికి చెప్తాడు, అప్పుడప్పుడు బయటికి చెప్పలేడు. అండ్ అంతేకాకుండా తనుజ మీద కోపం పడ్డాడు, అలాగే మళ్ళీ కలిసిపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇందులో ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు తను మెంటల్ గా ఇబ్బంది పడుతున్నాడా అన్నట్టు క్లియర్ గా కనిపించేస్తుంది ఎపిసోడ్స్ లో. అంతేకాకుండా స్పెసిఫిక్ గా ఈ ప్రోమోలో సంజన గారి మీద కూడా చాలా డౌట్ పడ్డా అనిపించింది. ఎందుకంటే ఒక టైంలో చాలా క్రిటికల్ టైం అది అనుకుంటా, నాకు తెలిసి ఫైనల్ లాస్ట్ క్యాప్ పెడితే ఎవరు తీస్తారు అనే సిచ్యువేషన్ అనుకుంటా. తను పట్టుకెళ్లి సంజన మీద క్యాప్ పెడతాడు. సో సంజన వచ్చి ఒక పక్కన తీసేది. కానీ మాధురి గారు ఒక పక్క నుంచి చెప్తా ఉంటారు, ఇమాన్యుయల్ ఇప్పుడు డెసిషన్ మార్చేస్తుంది, నీకే రిస్క్ అన్నట్టుగా ఒక సైన్ ఇస్తుంది అనమాట గట్టిగా, అందరికి తెలిసినట్టు. వెంటనే ఇమాన్యుయల్ వెళ్ళి నేను నమ్మనమ్మా నిన్ను అని చెప్పి క్యాప్ తీసేసి మాధురి గారికి ఇచ్చినట్టు చూపించారు అనమాట. మరి ఇది గిని యాక్చువల్ జరిగినట్లయితే డెఫినెట్లీ ఇమాన్యుయల్ చాలా రిలేషన్స్ పరంగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపించుకోవాలి. అండ్ ముఖ్యంగా సంజన ఏం తప్పు చేస్తుంటుంది, సంజన ఏం తప్పు చేయడం వల్ల తన మీద నమ్మకం లేక ఇమాన్యుయల్ ఇలా చేస్తుంటాడు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి ఎపిసోడ్ లో. అంతేకాకుండా సంజన గారు యూజువల్ గానే అసలు అన్ప్రెడిక్టబుల్, ఎలా ఆలోచిస్తో తెలియదు, ఏం చేస్తో తెలియదు, ఎందుకు మాట్లాడటం తెలియదు. మరి అలాంటి సంజన ఈసారి ఇలా ఇమాన్యుయల్ నమ్మకం కోల్పోవడానికి ఏం జరుగుతుంది? అండ్ ఒక్క దెబ్బతో మాధురి గారి మాట ఇమాన్యుయల్ విన్నాడంటే మాధురి గారి దగ్గర ఏముంది, సంజన గారి దగ్గర ఏం లేదు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్నమాట చూసినప్పుడు. అసలు ఏం జరుగుతుంది అబ్బాయి వీళ్ళ ముగ్గురి మధ్యలో, ఎందుకు ఇమాన్యుయల్ ఇలా చేశాడు, సంజన గారు ఏం తప్పు చేసి ఉంటుంది, మాధురి ఏం చెప్దాం అనుకుంది. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్లే. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే లాస్ట్ ఫైనల్స్ లో టాస్క్ ఉండగా నాకు తెలిసి తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ గా ఉంది. ఇమాన్యుయల్ క్యాప్ తీసుకొని ఇచ్చేస్తాడు, కెప్టెన్ అయిపోతాడు. ఇక తనుజ అప్పుడు స్పృహ తప్పి పడిపోద్ది అనమాట. తనుజ ఇలా స్పృహ తప్పి పడిపోవడం చాలా మంది యాక్టింగ్ అంటున్నారు, దీని మీద రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు కొంతమంది రివ్యూర్స్ అయితే. ఇంకొంతమంది ఏమో జెన్యూన్ ఏమో నిజంగా పడిపోయిందేమో అని కూడా చెప్తా ఉన్నారు. కానీ యాక్చువల్గా లైవ్ చూసినట్లయితే నిజంగా అక్కడ వీక్ గా ఎవరైనా ఉన్నట్లయితే ఇన్ కేస్ వాళ్ళకి ఫుడ్ అనేది టైంకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టాస్క్ అనేది నైట్ టైం కూడా ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళకి సరైన ఫుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ వాళ్ళు స్ట్రైన్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళ ఫిజికల్ గా అంటే ఒక పీక్ వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ వల్ల అవ్వకపోయి ఉండొచ్చు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఓడిపోయింది, ఇప్పుడు సింపతి కావాలి, ఓట్లు కావాలి ఆడియన్స్ దగ్గర నుంచి, అందుకే ఆవిడ ఇలా చేసింది అని మరి కొంతమంది చెప్తా ఉన్నారు. ఒక పక్క ఇమాన్యుయల్ ఎంత కష్టపడ్డా కెప్టెన్సీ కొట్టినా సరే తను హ్యాపీగా లేడు. సంజన అసలు ఏం తప్పు చేస్తుందో, ఎందుకు చేస్తుందో తెలియదు. కొడుకు అన్న ఇమాన్యుయల్ నమ్మకమే కోల్పోయింది. ఇక తనుజ విషయానికి వస్తే ఆవిడ సీరియల్ యాక్టింగ్ అనే పేరు ఎంత కష్టపడినా సరే పోవట్లేదు. సో ఈ రోజు ప్రోమో ఈ విధంగా ఉంది. మరి దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ చేయండి.